వాటిని మళ్ళీ డిఫరెంట్గా ప్యాక్ చేసి గ్రామాల్లో అమ్మండి. ఇలాంటి చేతి వృత్తులతో మనం అభివృద్ధి అవుతాం. ఎందుకంటే మనము చూడండి ఎంత పేదరికం ఉందో. ఈ పేదరికాన్ని పోగొట్టాలంటే మన చేతిలో పని ఉండాలి, ఆ పని నుంచి డబ్బులు రావాలి. ఇది ప్రధానమైన ఎయిము. సో ఈరోజు నేను లా చదవటానికి రెడీగా ఉన్నాను, నేను కాలేజీకి పోయి చదువుకోవడానికి రెడీగా ఉన్నాను. మరి నా వయసులో నేను చదవటానికి రెడీగా ఉంటే ఈ పిల్ల నువ్వు చదివి మానేసిన అమ్మ ఎందుకు చదువుకోవచ్చు? మీరు నన్ను అడగండి, నేను చదువుకోవాలని కోరికుంది సార్, నాకు 30 సంవత్సరాలు సార్ అనండి, నేను చదివిస్తా. సో ఇది మీరు గమనించండి, మీరు నమ్మండి, మమ్మల్ని అడగండి. నేనేమన్నాను, విద్య ఎప్పుడూ జ్ఞానం ఇస్తుంది, చేతిలో పని డబ్బులు ఇస్తుంది. మనము సమాజంలో గౌరవంగా బతుకుతాం, శుభ్రంగా ఉంటే నీట్గా ఉంటే ప్రతి ఒక్కరు కూడా మనం గౌరవిస్తారు. ఇవి నా ధర్మసూత్రాలు. వీటిని ప్రతి ఒక్కరు మీరు వినండి, మీ ఇంటికాడ చెప్పండి, మీ బంధువులకు చెప్పండి. వ్యవస్థ మొత్తం ముందుకు తీసుకుపోయే ఆలోచన చేద్దాం. దీన్ని గమనించి ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నాను. పెద్ద నా పేరు డాక్టర్ ఈగా శ్రీనివాసరావు. నేను ఈరోజు 2వ కార్యక్రమం ఇది. మహిళా ఆత్మగౌరవం జీవనోపాధికి ఆసరా ఇనే కాన్సెప్ట్తో మనకి చూడండి మిత్రులారా, ఇక్కడ ఆ బ్యానర్ కూడా ఇదే మనం టైటిల్ పెట్టాం. మహిళలు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 దాకా ఖాళీగా ఉంటారు. ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అయినా ఏదైనా జాబ్ చేస్తున్నా ఖాళీగా ఉంటారు. ఇలాంటి టైంలో ఆ మహిళ పిల్లలను చూసుకోవాలి, భర్తను చూసుకోవాలి, తర్వాత అత్తామామను చూసుకోవాలి. ఇలాంటి మహిళలు బయటికి వెళ్ళి జిల్లాలో రాష్ట్రాల్లో ఈ కుట్టు మిషన్ల కేంద్రాలకు వెళ్ళి నేర్చుకోవటం చాలా కష్టం. సో నేను ఏం నిర్ణయించాను అంటే, మీ ఇంటికే మిషన్ వస్తుంది, మీకు మేము నేర్పుతాము అనే కాన్సెప్ట్ ఇది మేము మొదలుపెట్టాం. వాళ్ళ లీజర్ టైంలో సాధారణంగా నేను ఆ కాలనీల్లో చూసినప్పుడు ఈ గుండీల ఆటలని ఏదో బెత్తలాటలని ఇలా ఆడుతూ ఆ టైం వేస్ట్ అవుతుంది. నేను ఆ వేస్ట్ టైంని పనిలో పెట్టి పని నుంచి డబ్బులు సంపాదించి ఆ కుటుంబం ఉత్తమంగా బతకాలన్న కాన్సెప్ట్తో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ నిర్ణయంలో మా ఎంప్లాయీస్, తోటి సహచరులు అందరూ కూడా ముందుకొచ్చి ఇది మంచి కాన్సెప్టు, మేము మీకు ఉన్నాము అని అందరూ కూడా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా చేస్తూ ఉన్నారు. సో ఈ కార్యక్రమం నిరంతరం చేయాలని, ఇది నేనే చేయాలనేది కాదు మిత్రులారా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎన్జిఓ, ప్రతి ఆర్గనైజేషన్, ప్రతి నాయకుడు కూడా దీన్ని ముందుకు తీసుకోవాలని ప్రతి ఒక్కరికి మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ.